సార్ మరొకటి, రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడు ఆంధ్రాలో వస్తారో పూర్తి స్థాయిలో ఆయన బహిరంగంగా ప్రచారాల అంశం ఉండి వేరే రాజకీయ అంశాలను పాల్గొంటారన్నది అందరిలోనే నలుగుతున్న అంశం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు సేఫ్ అయినా రావడానికి అప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందా? నేను జనవరి సంక్రాంతికి నియోజకవర్గానికి వెళ్తా తప్పకుండా. ఓకే, ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఏముంటుంది ఆటంకాలు? ఏదైనా ఉంటే ఏదో చిన్న పెట్టి కేసులు పెడతారు, పెట్టి కేసులు పెట్టి నోటీసులు ఇస్తారు, 41A నోటీసులు ఇవ్వాలి. ఏదో ఇంకా బిగ్గెస్ట్ కేసు దేశద్రోహం కేసే పెట్టిన తర్వాత ఇంకేం కేసులు పెడతారు ఇంకా. సో ఈసారి భీమవరం బరిలో కొరడాతో త్రిపుల్ గారు ఉండబోతున్నారు, అంతేనా? కొరడాలు ఎందుకు? ఏదో ఏదో చిటికేస్తే పడిపోయి పార్టీ కోసం కొరడాలు బాణాలు ఇవన్నీ అవసరం లేదు. రైట్, ఓకే రఘురామకృష్ణరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పెద్ద పండుగలో భీమవరంలో రఘురామకృష్ణరాజు గారు గత వైభవంలాగా మళ్ళీ ఆ జోష్తో మీ ఫాలోవర్స్ని అవనియండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులందరినీ అలరించాలని